పే, గూగుల్ పే అన్నీ వాడతారు కదా. సో తెలిసిందే రీసెంట్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటి మనం వదిలేస్తాం ఏముందిలే అనేసి. సో అలాంటి వాటి అన్నీ మొత్తం షట్ డౌన్ అయిపోతాయి. ఇది 100% ట్రూ. మీరు నమ్మకపోతే ఏం చేయలేము, మీకు తెలుస్తుంది. సో ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మీరు మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి అలాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇంకెందుకు ఆరేసాం మరి, లెస్ టాపిక్. ఫస్ట్ పాయింట్ వచ్చి ఎందుకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నేను చెప్తున్నా. మనకి యూపీఐ ఉంటుంది కదండి, ఇప్పుడు ఫోన్పే ఇవన్నీ ఉంటాయి కదా. ఎన్పిసిఐ లింక్ ఉంటుంది. ఎన్పిసిఐ నేషనల్ కార్పొరేషన్ పేమెంట్ సర్వీసెస్ ఉంది కదా, అది వచ్చేసి మనకు ఆధార్కి మొబైల్ నంబరు, మళ్ళీ మనకు సేమ్ మొబైల్ నెంబర్తో మన ఫోన్పేలో మనం రిజిస్టర్ చేసుకుంటాం త్రూ ఏటీఎం కార్డు ద్వారా. మీ దాకా ఎప్పుడు రీచ్ వస్తుందో నాకు తెలియదు. వచ్చేటప్పటికి మాత్రము మీకు వస్తే మాత్రం మీరు ఈ వీడియో చూస్తే గిన ఖచ్చితంగా చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ ఇచ్చింటారో త్రూ ఆధార్ నంబరు విత్ ఫోన్ నంబరు, సేమ్ ఆధార్ టు అకౌంట్. మీకు అందరికి తెలిసిందే సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయినరు. ప్లస్ ఆన్లైన్ బెట్టింగ్ ఒకటి, ఆన్లైన్లో కాల్ చేసి ఇప్పుడు మోసం చేసి డబ్బులు గుంజేదోటి త్రూ ఆధార్ నుంచి మీకు అందరికి తెలిసిన విషయమే. సో ఇందుకు గాను ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వము ఈ రూల్స్ జారీ చేసిందండి. ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలామందికి వేరే వేరే నెంబర్లు ఉన్న వాళ్ళ అందరికీ సేమ్ మొబైల్ నెంబరే ఉంటుంది కదా. ఇప్పుడు 4 అకౌంట్లు ఉన్న 4 అకౌంట్లకు సేమ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. అదే మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్కి ఇచ్చింటారు మ్యాక్సిమం పర్సన్స్. అలాంటి వాళ్ళందరికీ వేరే అకౌంట్లు పనిచేయవు. ఒక్కటే మీకు అందులో నుంచి స్టార్ట్ అయ్యి వేరే విధంగా ఏదైనా కానీ ఉన్నా కూడా మీకు యూజ్ అయ్యిద్ది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇప్పుడు 4 అకౌంట్లు ఉన్నాయంటే సపరేట్ నంబర్ ఇచ్చుకోండి. నంబర్ ఇచ్చుకొని మీకు ఆధార్ కార్డు ఉంటుంది కదా, త్రూ ఆధార్ నంబర్ ద్వారా యూపీఐ చేసుకోవచ్చు వేరే అకౌంట్ ఉన్న వాళ్ళు. అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలి, మీరు 4 అకౌంట్లకి సేమ్ ఆధార్ నంబరు, మొబైల్ నంబర్ సేమ్ ఉంటుంది. సో వాళ్ళకి ప్రాబ్లం మ్యాక్సిమం పని చేయవు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఏదైతే ఒకే అకౌంట్కి ఎన్పిఎస్ఐ లింక్ ఉంటుందో త్రూ ఆధార్ నంబరు, త్రూ బ్యాంక్ అకౌంటు ప్లస్ మొత్తం లింక్ ఉంటుంది కదా. సో మీరు అథెంటికేషన్ ఉండే మొబైల్ నంబరు ఉంది కదా, ఆ మొబైల్ నంబరు ఒక అకౌంట్కి ఇచ్చుకోండి. మిగతా రిమైనింగ్ అంతా మొబైల్ నెంబర్తో కాకుండా మనం ఇప్పుడు సిమ్ వేసిన వెంటనే చూపించింది కదా. సో అలాంటి వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఆధార్ నెంబర్ నుంచి చూసుకొని, లేకుంటే లైక్ వాలెట్ కానీ ఫోన్పే వాలెట్ ఉంటుంది, వాలెట్లో ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో పెట్టుకుంటే కనుక మనకు అమౌంట్ యాడ్ చేసుకొని త్రూ బ్యాంకు ద్వారా వాలెట్లోకి యాడ్ చేసుకుని వాళ్ళని 100% అందరికీ వర్తిస్తుంది. మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డు చాలా నంబర్లతో మీరు అకౌంట్కి ఆధార్ నెంబర్ ఇచ్చారు, అకౌంట్ ఇచ్చినప్పుడు పాన్ నెంబర్ ఇచ్చారు. సో ప్రాసెస్ మొబైల్ నెంబర్ ఇచ్చింటారు. మీ ఆధార్ నెంబర్లో ఉండేదే మొబైల్ నెంబర్ ఇచ్చింటారుగా. సో ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్ ఉండాలి. ఒక అకౌంట్ కంటే ఎక్కువ అకౌంట్ ఉంటే, సో ఒక అకౌంట్ మెయిన్ అకౌంట్ మీరు ప్రైమర్గా ఒక అకౌంట్ వాడుతుంటారు కదా రెగ్యులర్గా. సో అకౌంట్ నంబరు, ఆధార్ నంబరు, ఆ అకౌంట్కి ఇచ్చిన నంబరు ఒకటే ఉండేలా చూసుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు మీరు ఏదైతే వేరే నంబర్లు ఇచ్చింటారు కదా, ఇప్పుడు 4 అకౌంట్లు ఉన్నాయనుకోండి, 3టికి సేమ్ ఉండి ఇంకో 2 నంబర్లు వేరే ఉన్నాయనుకో, అప్పుడేమైద్ది అనుకున్నారు, ఇప్పుడు ఈ సిమ్ములు ఉంటాయి కదా వేరే సిమ్ము, అది ఎందుకు మనకు అనవసరం అని చెప్పేసి రీఛార్జ్ చేయకపోవడం. ఇప్పుడు మీరు మన ఛానల్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు, దాని మీద కూడా వీడియో తీశాను. మీ ఆధార్ నెంబర్తో ఎన్ని మొబైల్ నెంబర్ లింక్ ఉన్నాయి, అవి ఉంటే ఉన్న వాటిని ఎలా తీసేయాలి, మీ ఆధార్తో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎలా చెక్ చేసుకొని ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో లింక్ అంటే ఎండ్ కార్డ్లో వేస్తాను. మీరు చూసి వీడియో మొత్తం చూసి దాన్ని ఎలా చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది. బ్యాంక్ వెళ్ళకుండా ఏ ఫీజు కట్టుకోకుండా మీరు ఇంత మైనస్లో ఉందంటే అది క్లోజ్ చేయండి, డబ్బులు కట్టండి, మేము బ్యాంకులో బెదిరిస్తూ ఉంటాం కదా. సో అట్లా బెదిరిస్తా కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. అది ఎలానో ఆ కంప్లైంట్ ఎలా చేయాలి, మనం బ్యాంక్ వెళ్ళకుండా ఫస్ట్ మన ద్వారా త్రూ ప్రాసెస్ అవ్వడానికి చూద్దాము. ప్రాసెస్ అవ్వని పక్షంలో మీకు ఎలా కంప్లైంట్ చేయాలి, వాళ్ళతో బ్యాంక్ వాళ్ళతో మనం ఎలా అకౌంట్ క్లోజ్ చేయించుకోవాలో కంప్లీట్గా ఫ్రీగా అది కూడా మన ఛానల్లో వస్తుంది. ప్రాక్టికల్గా మీకు జరగకపోవచ్చు, ఇప్పుడు అందరిలో స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కాబట్టి యూజువల్లీ అవసరం పడుతుంది. ఏ అవసరం ఎట్లుంటుందో కూడా తెలీదా. నా సజెషన్ ఏంటంటే, నా సైడ్ నుంచి ఏంటి అంటే, మీరు కంపల్సరీగా ఫోన్పే వాలెట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాలెట్ ఉంది కదా, వాలెట్లో యాడ్ చేసుకుంటే నెట్ కూడా అవసరం లేదు. నెట్ అవసరం లేకుండా కూడా మనం ఎలా పేమెంట్ చేయాలనేది విషయం కూడా నేను
మనం రాబోయే వీడియోల్లో నేను చేస్తాను కంపల్సరీగా. సో, దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు, లైకు, షేర్ అంతే. ఈ పర్టిక్యులర్‌గా ఇలాంటి వీడియోలు మన టెక్ సంబంధించినవి గానీ, ఇలా ఇన్ఫర్మేషన్ గానీ, న్యూస్ గానీ ఇలాంటివన్నీ మన ఛానల్‌లో వస్తాయి. ఓకేనా? ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు అవసరమవుతాయో వాటి గురించి మీకు సపోర్ట్ చేసి, నా ప్రయత్నం వంతు మీకు సహాయం చేసి నేను మాక్సిమం వీడియో పోస్ట్ చేసడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.